Hello everyone. So SSC ఎగ్జామ్స్ 2026 లైక్ CGL 2026 ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో ఈ టైం పీరియడ్‌లో మనకేంటంటే ప్రాక్టీస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనం ఏంటంటే SSC CGL 2026 కోసం స్పెషల్లీ మ్యాథ్స్ యొక్క ప్రాక్టీస్ సెట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఈరోజు ఫస్ట్ సెషన్ ఆగస్ట్ 10థ్ మనం ఏంటంటే ఈ ఫస్ట్ వీడియోని రిలీజ్ అయితే చేయబోతున్నాం. నెక్స్ట్ సెకండ్ ఏదైతే సెషన్ ఉందో లేదా సెకండ్ సెట్ ఏదైతే ఉందో అది మీకేంటంటే ఆగస్ట్ 12న 8:00కి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈరోజు అంటే ఆగస్ట్ 10థ్ 8:00కి ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఆగస్ట్ 12థ్ 8:00కి మీకేంటంటే లైవ్‌లో సెకండ్ ప్రాక్టీస్ సెట్ అనేది నేనైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేనేంటంటే ఏవైతే ఈ 25 క్వెషన్స్ ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో అది ఆల్రెడీ మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేసాం. సో అక్కడి నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓన్‌గా దాన్ని సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఈ సొల్యూషన్ అనేది చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఏవైతే 25 క్వెషన్స్ ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఏంటంటే మనం చూడబోతున్నాం. సో వాటి యొక్క బేసిక్ అండ్ దాంతో పాటు ఎగ్జామినేషన్‌లో ఎలా మనం అప్రోచ్ చేయాలి అనేది కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. సో ఏవైతే ఈ పర్టిక్యులర్ ప్రాక్టీస్ సెట్‌లో క్వెషన్స్ అనేవి నేను ఇచ్చానో ఇవి ఎగ్జాక్ట్‌లీ మన ఎగ్జామ్ బేస్‌లో ఏవైతే క్వెషన్స్ వచ్చాయో అంతే డిఫికల్టీ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే ఈ పేపర్ అనేది నేను ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఈజీ టు మోడరేట్. ఇది వచ్చేసరికి ఈజీ నుంచి మోడరేట్ లెవెల్‌లో మనకేంటంటే క్వెషన్స్ అనేవి ఉంటాయి. మీరు అనుకోవచ్చు సార్ ఏంటి సార్ కొద్దిగా మనకేంటంటే డిఫికల్ట్‌గా అనిపిస్తూ ఉంటుంది. లేదా ఏదైతే నేను టైమర్ అనేది ఇచ్చానో సో 15 మినిట్స్ కానివ్వండి, 20 మినిట్స్ కానివ్వండి, ఈ 20 మినిట్స్‌లో మీరు ఈ క్వెషన్స్ గనక సాల్వ్ చేయడానికి కూర్చుంటే మీతో ఏంటంటే ఒక స్టార్టింగ్‌లో ఒక 10 క్వెషన్స్ అవ్వచ్చు. లేదా 15 క్వెషన్స్ అయ్యి ఉండొచ్చు. లేదా మాక్సిమం అంటే 20 క్వెషన్స్ అయ్యి ఉండొచ్చు. అవునా? సో 20 క్వెషన్స్ కానివ్వండి, 15 లేదా 15 కంటే ఎక్కువ క్వెషన్స్ గనక మీరు చేయగలిగితే మీరు ఒక ట్రాక్ పైన ఉన్నట్లే. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవునా? నెక్స్ట్ ఈ 15 కానివ్వండి లేదా 20 కానివ్వండి దీన్ని ఎలా పెంచాలి? ఎలా దీన్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేద్దాం. క్లియరా? సో ఇప్పుడు మనం క్వెషన్స్ అనేవి చూద్దాం. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ క్వెషన్ అనేది మన స్క్రీన్ పైకి వచ్చేసింది. సో ఇక్కడ వీడేమంటున్నాడు? A sum becomes 6,600 in 2 years and 7,920 in 3 years at a compound interest. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఇలా పెరిగిందంటే దానికి అర్థం ఏంటి? సో ఇది ఇయర్ వైస్ ఒక రేషియోలో పెరుగుతుంది. సో ఆ రేషియో అనేది ఏంటి? సో మనం చూస్తే సెకండ్ ఇయర్ వచ్చేసరికి 6,600 ఉంది. అదే థర్డ్ ఇయర్‌కి వచ్చేసరికి అదేమైంది 7,920గా అయింది. సో ఈ రెండిటి మధ్య రేషియో ఏంటి? సో 0 to 0 క్యాన్సల్. ఇక్కడ నేను 11తో క్యాన్సల్ చేయొచ్చా? 11 6 66 60. 11 7 77, 11 2 12తో గనక క్యాన్సల్ అవుట్ చేస్తే 12 5 60, 12 6 72. అంటే 1 ఇయర్‌లో నా రేషియో ఏమవుతుంది? 5 నుంచి 6 అవుతుంది. అంటే 1 ఇయర్‌లో నా యొక్క వాల్యూ ₹5 గనక ఉంటే అది 6 అవుతుంది. అదే విధంగా 2 ఇయర్స్ అయితే ఏమవుతుంది? దానికి స్క్వేర్ చేయండి. 25 నుంచి 36 అవుతుంది. అవునా కాదా? 25 నుంచి 36 అవుతుంది. వాడేమన్నాడు? ఎ సమ్ బికమ్స్ 6,600 ఇన్ 2 ఇయర్స్. దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? అంటే ఈ 3 ఓకేనా? ఈ 36 ఏదైతే ఉందో ఇది 6,600 అయితే 25 ఏమవుతుంది? ఇది మనం చెప్పాలి. అవునా కదా? సో దీనికి మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏది అని చెప్పేసి మీరు చూడొచ్చు. లేదా 6,600 అనేది 36 అయితే 25 ఎంత అవుతుంది? ఇది గనక మనం సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6తో క్యాన్సల్ అవుట్ చేద్దాం. 1100 6 6 36 అవునా? యెస్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా మనము ఏం క్యాన్సల్ అవుట్ చేయొచ్చు? 6తో ఇక్కడ క్యాన్సల్ అవుట్ చేద్దాం. 6 4 24 పాయింట్ సమ్ ఏదో వాల్యూ వస్తుంది. సో 24 అంటే 1/6 1/6 అంటే 4.16. సో 4.16ని 11తో గనక మనం మల్టిప్లై చేస్తే 4.16 వస్తుంది. సో ఇది 6 ఇది 7 ఇది 5. సో 4,576 సంథింగ్. సో 4,500 సంథింగ్ ఉండాలి. ఒకటే ఒక ఆప్షన్ ఉంది. అప్రాక్సిమేట్ చేస్తున్నాను నేను. అవునా? సో 4,500కి సంబంధించి ఒకటే ఒక ఆప్షన్ ఉంది. దట్ ఈస్ ఆప్షన్ సి. ఇది మనం ఏంటంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది క్లిక్ చేసి వెళ్ళిపోతాం. అర్థమైందా? క్లియరా? ఓకేనా? నెక్స్ట్ ఇక సెకండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. సో ఇక్కడ చూడండి. సుమన్ పర్చేస్డ్ 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ అట్ 45 పర్ లీటర్. అనదర్ 15 లీటర్స్ ఆఫ్ మిల్క్ అట్ 50 పర్ లీటర్. అవునా? 50 పర్ లీటర్‌తో కంబైన్ బోత్ రెండిటిని మిక్స్ చేసి అమ్మేశాడు. రెండిటిని ఏం చేశాడు? సోల్డ్ ద
ఎంటైర్ క్వాంటిటీ ఫర్ 48 per లీటర్. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా దీన్ని సాల్వ్ చేయొచ్చు, లేదా రేషియో అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి కాస్ట్ ప్రైస్ ఎంత? సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 25 మల్టిప్లైడ్ బై 45. సో ఇది ఫస్ట్ కాస్ట్ ప్రైస్. దీని తర్వాత 15 లీటర్స్ ఇంటూ 50 పర్ లీటర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మన యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో 25తో మల్టిప్లై చేయాలంటే 11. సో ఎంత వస్తుంది? సో 4తో కనుక నేను డివైడ్ చేస్తే 4 1 జా 1 రిమైండర్ 25. సో 1125 ఇక్కడ వస్తుంది. 15 5 ఆర్ 70. సో 15 5 ఎంత? 5 5 25 75. ఎస్ 750, 750 రూపాయలు. సో ఇది వచ్చేసరికి 5, ఇది 7, ఇది 18. అంటే టోటల్గా నేను ఖర్చు పెట్టిందంట 1875 అండ్ నేను అమ్మింది ఎంతకి? టోటల్గా 35 లీటర్స్ 40 లీటర్స్. ఎన్ని లీటర్స్? 40 లీటర్స్. 40 లీటర్స్ వచ్చేసరికి 48 రూపీస్కి అమ్మాను. సో 40 ఇంటూ 48 80. సో 4తో కనుక నేను మల్టిప్లై చేస్తే 4 8 జా 32, 4 4 జా 16, 1920. సో ఈ రెండింటి మధ్య ఏమైంది? ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. అది కూడా ఎంత? ఇది 5, ఇది ఒక 4. సో 45 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్ ప్రాఫిట్ ఈజ్ 45. లాస్ కాదు, ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఏ టాయ్ మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూసెస్ 1200 toys at a total cost of 90,000. He donated 200 cars to the charity. సో 200 కార్స్ వాడు ఊరికే డొనేట్ చేసేసాడు. ఇక రిమైనింగ్ ఏం చేశాడంటే వాటిపైన 10% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేశాడు. అండ్ దాంతో పాటు సో ఒక్కొక్క కార్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్ పర్ కార్. హీ ఆఫర్డ్ అడిషనల్ గా ఇంకొక డిస్కౌంట్ ఇచ్చాడు. ఏంటి? 2 టాయ్ కార్స్ ఫ్రీ ఫర్ 8 టాయ్ కార్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇది సింపుల్ గా నేను రాయాలంటే బై 8, గెట్ 2 ఫ్రీ. బై 8 గెట్ 2 ఫ్రీ. సో దీని యొక్క ప్రాపర్ డిస్కౌంట్ వాల్యూ ఏమవుతుంది? సో టోటల్గా మనకు ఫ్రీగా ఎన్ని వస్తున్నాయి? 2. మనం ఇంటికి టోటల్గా ఇంటికి ఎన్ని తీసుకుని వెళ్తున్నాం? 8 కొంటున్నాం, 2 ఫ్రీ వస్తుంది. అంటే టోటల్గా 10 కార్స్ మనం ఫ్రీ తీసుకెళ్తున్నాం. అంటే నాకు డిస్కౌంట్ ఎంత? 1/5. సో 1/5 ఈజ్ మై డిస్కౌంట్. 1/5 అనేది నా యొక్క డిస్కౌంట్. క్లియరా? అర్థమైందా? అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మొత్తాన్ని నేను ఏం చేయొచ్చు అంటే నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 20% డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అలాగన్నా చెప్పొచ్చు. ఇఫ్ ఆల్ ద 1200 టాయ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్, అన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేసాం, టోటల్ లాస్ గెయిన్ పర్సెంటేజ్ ఎంత? అవునా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 1200 టాయ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 200 టాయ్స్ మనం ఏం చేసాం? ఫ్రీగా ఇచ్చేసాం. సో 200 టాయ్స్ పైన మనకు ఎటువంటి ఆదాయం అనేది లేదు. సో ఇది 0. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే టాయ్స్ అనేవి ఉన్నాయో లైక్ 1000 టాయ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 1000 టాయ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 120 రూపీస్. సో ఈ మార్కెట్ ప్రైస్ పైన మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. 10% డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే 90/100కి సెల్ చేస్తున్నాం. అవునా? నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? 1/5 డిస్కౌంట్ ఇస్తున్నాం. 1/5 డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఎంతకు అమ్ముతున్నాం? 4/5కి అమ్ముతున్నాము. అంతే కదా? అవునా కదా? 20% డిస్కౌంట్ ఇస్తున్నామంటే 80%కి అమ్ముతున్నాం. సో ఇలా అమ్మిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో అదే నా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై సెల్లింగ్ ప్రైస్. ఇదేమవుతుంది? ఇది నా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అదే నా కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో. సో ఇది 90,000, 90,000. సో ఇక్కడ ఇది పూర్తిగా జీరో అయిపోతుంది. ఇది రాసినా రాయకపోయినా దీంతో మనకు సంబంధం లేదు. అవునా? దీంతో మనకు సంబంధం లేదు. సో టోటల్గా ఇక్కడ నాకు 3 zeros 90 90 కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో రైట్ సైడ్లో ఏం లేదంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఏదైనా క్యాన్సల్ అవుట్ కనుకైతే క్యాన్సల్ అవుట్ అనేది చేద్దాం మనం. సో 0తో 0 క్యాన్సల్. ఇంకా ఫర్దర్గా ఏమైనా క్యాన్సల్ అవుతుందా? క్యాన్సల్ కాదు. సో లాస్ట్కి మనకు మిగిలేది ఇక్కడ వచ్చేసరికి 50, 12 4s are 48. 50, 48 అనేది మిగులుతుంది. అంటే నాకు నా కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్ పడింది. నేను అమ్మేది వచ్చేసరికి 48కి అమ్ముతున్నాను. ఇది సిపి, ఇది సెల్లింగ్ ప్రైస్. సో నాకు ఎంత వస్తుంది? లాస్ వస్తుంది. ఎంత లాస్? 2 రూపీస్ లాస్ వస్తుంది. లేదా దీన్ని డబల్ చేయండి, సింపుల్గా అయిపోతుంది. దీన్ని డబల్ చేయండి. సో 50కి డబల్ ఎంత? 100. అంటే 100 రూపీస్ పడే ఒక వస్తువు నేను 48కి డబల్ ఎంత? 96కి అమ్ముతున్నాను. అంటే నాకు ఎంత వస్తుంది? -4 రూపీస్ లాస్. అంటే 4% లాస్. 4 రూపీస్ లాస్ లేదా 4% లాస్ అనేది వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా మనం ఏంటంటే దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని వేరే విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. లైక్ ఏదైతే 1000 ఆర్టికల్స్ ఉన్నాయో దానికి మనం ఫస్ట్ 120 ఇంక్రీజ్ చేసి అలా చేయొచ్చు. బట్ రేషియో మెథడ్ అనేది కొద్దిగా సింపుల్ అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్దామా?
క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఎక్కడైనా ఏదైనా ఒక క్వశ్చన్‌లో నేను డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ గనక అవసరం ఉంటే అది నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఏ రీటైలర్ మార్క్స్ అన్ ఎయిర్ కండిషనర్ 80% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. He offered a first discount of 25% of the market price. During a festive offer, he offered additional discount of 10% in the applied discounted price పైన మళ్ళీ అడిషనల్ 10% డిస్కౌంట్ ఇస్తాడు. దీని తర్వాత సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 15,552 అంట. అవునా? సో ఇప్పుడు లెటస్ సపోజ్ ఇప్పుడు మనకి ఏం అడిగాడు? కాస్ట్ ప్రైస్ ఎంత? అప్రాక్సిమేట్ కాస్ట్ ప్రైస్ అడిగాడు. లెటస్ సే మన కాస్ట్ ప్రైస్ సి. సో సి రూపీస్ అనేది మన కాస్ట్ ప్రైస్ అయితే ఫస్ట్ మనం ఏం చేసాం? 80% అబోవ్ మన మార్కెట్ ప్రైస్ పెంచాం. ఓకేనా? 80% పెంచాం. అంటే ఇప్పుడు ఏం చేసాం? 180 అనేది చేసాం. సో 100 ఉండేది 180 చేసాం. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేసాం? 25% డిస్కౌంట్ ఇచ్చాం. 25% డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మనకి ఎంతకు అమ్ముతున్నాము? 100 - 25 దట్ ఈస్ 75. 75 అన్నా లేదా 3/4 అన్నా ఒకటే. 75% అన్నా 3/4 అన్నా ఒకటే. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా అడిషనల్‌గా ఏం చేస్తున్నాం? 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. 10% నథింగ్ బట్ 9/10. 10% ఎంత? 9/10. ఇలా అంతా చేసిన తర్వాత మనకెంతొస్తుంది? 15,552 రూపీస్‌గా వస్తుంది. అవునా? అంతే కదా! సో ఇక్కడ నేను 0తో 0 క్యాన్సల్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 5. అవునా కదా? ఇది 9, ఇది 5. క్లియర్? క్లియర్. నెక్స్ట్ 9తో గనక నేను క్యాన్సల్ ఔట్ చేస్తే 9తో నేను క్యాన్సల్ ఔట్ చేస్తాను. ఇక్కడ 9 1 9 ఇక్కడ 6 అనేది మిగులుతుంది. ఓకేనా? 6 9 7 9 63. 63 అంటే 2. 3 9 27 పోదు. 9 2 18. 18 అంటే ఇక్కడ మనకు 7 మిగులుతుంది. 6 9 72. ఓకేనా? 6 9 72. 1726. 1726. నెక్స్ట్ 9తో క్యాన్సల్ ఔట్ చేద్దాం. సో 9 1 9. ఎంత మిగులుతుంది? 8 మిగులుతుంది. 9 9 81. 9 9 81. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఎక్కడో చేసాం మనము. సో ఒక్క సెకండ్. 9 1 9. 7 9 63. 63 అంటే 65 అంటే 2 25. 9 2 18. 18 అంటే ఇక్కడ 72. 8 9 72 కదా! ఎంతొస్తుంది? 1728 వస్తుంది. యెస్. 1728. సో క్యాన్సల్ ఔట్ చేస్తే 9 1 9. దీని తర్వాత యెస్ 9 1 9. 9 9 81. 81 అంటే 2. 9 2 18. 192 మిగులుతుంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా నేను 3తో గనుక దీన్ని డివైడ్ చేస్తే 3 6 18. 3 4 12. సో 64. సో నా కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 64 మల్టిప్లైడ్ బై 200. 64ని 2 టైమ్స్ చేయాలి. సో 64 2 12800 అంటే 12,800 అనేది నా యొక్క కాస్ట్ ప్రైస్. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. క్లియర్? సో 12,800 ఈజ్ మై కాస్ట్ ప్రైస్. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దామా? ఇక్కడ అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ 5th క్వెషన్ చూద్దాం. ఏ 40 లీటర్ మిక్స్చర్ కంటైన్స్ జ్యూస్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:3. సో 5:3 అంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్ 40 లీటర్స్ అంటే ఒక్కొక్క పార్ట్ 5 అవుతుంది. సో 5 5 25. సో జ్యూస్, వాటర్. సో జ్యూస్ వచ్చేసరికి 25, 5 3 15. 15 పార్ట్స్ వచ్చేసరికి వాటర్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేసామంటే ఎంతో కొంత వాటర్ అనేది యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత జ్యూస్, వాటర్ యొక్క రేషియో. జ్యూస్, వాటరే ఉండాలి. వాటర్, జ్యూస్ కాదు. ఓకేనా? జ్యూస్, వాటర్ 2:3 అయింది. 2:3 అయింది. 2 పార్ట్స్ అనేది 25 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? సో 2 పార్ట్స్ అనేది 25 అయితే 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుందండి? దీనికి ఇంటూ ఇది ఒక్క పార్ట్ వచ్చేసరికి 12.5 అంటే ఇది 37.5 అవుతుంది. సో 3 పార్ట్స్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 37.5. ఆల్రెడీ 37.5లో 15 ఉంది. ఎంత యాడ్ చేయాలి? 22.5 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 22.5. ఎంత వాటర్ యాడ్ చేయాలని చెప్పేసి కదా వాడు అడిగింది. 22.5 యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్. ఏ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ అ టాస్క్ ఇన్ 15 డేస్. ఏ అనే అతను ఒక వర్క్‌ని 15 డేస్‌లో కంప్లీట్ చేస్తాడంట. అదే బి ఇదే వర్క్‌ని 20 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఇద్దరు కలిసి 4 రోజులు పనిచేస్తారు. సో 15 30 60 తీసుకుందాం. 15 4 60. ఎఫిషియన్సీ 23 60. ఎఫిషియన్సీ ఇంత. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు? 4 డేస్. సో ఎఫిషియన్సీ 4 + 3 ఈజ్ 7. 7 4 28 అంటే 28 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ లేదా 28 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేసేసారు. సో ఇంకా రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఈజ్ 32. 32 ఔట్ ఆఫ్ 60 అనేది రిమైనింగ్. సో క్యాన్సల్ ఔట్ చేయండి. సో ఇక్కడ 2తో క్యాన్సల్ ఔట్. 4తో చేయొచ్చా? 4 8 32. 15 4 60. Yes, 8/15 is the remaining work. That is option C. What is the fraction of remaining work కదా అడిగింది.
స్టిల్ రిమైన్. సో 8/15 అనేది ఇంకా పెండింగ్లో. 7th క్వశ్చన్కి వెళ్దాం. 2 ఆయిల్స్ at 90 rupees per kg, 150 rupees per kg are blended and sold at 144 per kg, achieving a profit of 20%. సో 144 రూపీస్కి సెల్ చేసాం. ఎంత? 144 రూపీస్కి సెల్ చేసాం. 20% ప్రాఫిట్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? ఇది 120నే కదా, ఇది 120% యొక్క వాల్యూ. అంటే నాకు కాస్ట్ ప్రైస్ అనేది కావాలంటే నేను ఏం చేయాలి? దీన్ని క్యాన్సిల్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను క్యాన్సిల్ అవుట్ చేస్తే నాకు కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 120 రూపీస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ 144 కాకుండా నేను మిక్చర్ అండ్ అలిగేషన్ వేయాలి అంటే నేనేం చేయాలి? కాస్ట్ ప్రైస్ అనేది తీసుకోవాలి. సో 120 తీసుకోవాలి. సో ఇప్పుడు మిక్చర్ అండ్ అలిగేషన్ వేయండి. సో ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి 90 రూపీస్, ఇంకోటి వచ్చేసరికి 150, రెండింటి యొక్క యావరేజ్ వచ్చేసరికి 120. సో 144తో వేస్తే ఆన్సర్ రాదు. సో ఇక్కడ 30 డిఫరెన్స్, ఇక్కడ 30 డిఫరెన్స్. ఏమైంది? 1:1 అయింది. సో ఎలా మిక్స్ చేయాలి వాటిని? 1:1గా మిక్స్ అనేది చేయాలి. క్లియర్? 1:1గా మిక్స్ చేయాలి. ఓకే. నౌ కమింగ్ టు ద 8th క్వశ్చన్. 3 pipes A, B and C are capable of filling a tanking 6, 8, 12 hours. So A, B, C. 6, 8, 12. అవునా? 6, 8, 12. సో ఇక్కడ మనం 4 3s are 12, 4 2s are 8. సో ఇక్కడ కనుక చూస్తే 3 8s are 24. 24 తీసుకోవచ్చా? We can take 24 as a LCM. Yes. సో 24 అనేది మనం LCM గా తీసుకుంటే ఇక్కడ ఎఫిషియన్సీస్ ఏమవుతాయి? ఎఫిషియన్సీస్ 6 4s are 24, 3 8s are 24 and 12 2s are 24. అవునా? సో ఇప్పుడు వీడేమంటున్నాడు? సో వీళ్ళు అందరూ ముగ్గురు కలిసి ఎన్ని గంటలు పనిచేశారు? దే ఆపరేటెడ్ ఫర్ 2 hours. సో 4 + 3 7, 7 1 2 9, 9 2s are 18. అంటే టోటల్గా 18 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇక రిమైనింగ్ ఎంత? 2 ఒక 6 పార్ట్స్ అనేవి రిమైండర్. ఎంత? 6 పార్ట్స్ అనేది రిమైనింగ్ వర్క్ is 6 పార్ట్స్. సో 6 పార్ట్స్ ఆఫ్ వర్క్ వీళ్ళు ఒక గంటలో ఎన్ని యూనిట్స్ అనేవి చేస్తారు? సో సి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని యూనిట్స్? సో 4 + 3 దట్ ఈస్ 7. వీళ్ళకి ఎఫిషియన్సీ 7. అంటే 6/7 అవర్స్లో వీళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేసేస్తారు. సో 1 గంట కూడా అవసరం లేదు. 6/7 అవర్స్లో వీళ్ళు కంప్లీట్ అయితే చేస్తారు. క్లియర్? నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ అనేది మీ స్క్రీన్ పైన ఉంది. దీన్ని సాల్వ్ చేయండి. నేను ఇప్పుడే వస్తాను. రైట్. ఈ 9th క్వశ్చన్ చూడండి. దీనికి అసలు పెన్ పెట్టాల్సిన అవసరమే లేదు. దీనికి అసలు మనం పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చూస్తే 25% మార్కప్ చేశాడు. దాని తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 25 - 10 ఎంత? 15. సో 15 కంటే ఇంకా తక్కువ. సో 15 కంటే తక్కువ 15 అయితే కాదు, మరీ 10 అయితే కూడా కాదు, 8 అయితే అస్సలు కాదు, 12.5. సింపుల్ క్వశ్చన్ ఇది. అవునా? 12.5 అనేది ఆన్సర్ అవుతుంది. పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. లేదా మీకు దీని యొక్క సొల్యూషన్ కావాలంటే 25 - 10 - 25 × 10/100. ఓకేనా? సో ఇలాగ 2.5 వస్తుంది. సో 12.5 ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఏ బుల్లెట్ ట్రైన్ covers a fixed distance in 30 minutes at an average speed of 240 km/h. Due to track maintenance, it needs to be diverted, increasing the distance by 20%. సో డిస్టెన్స్ అనేది ఎంత పెరిగిందంట? 20% పెరిగింది. ఇఫ్ ద ట్రైన్ నీడ్స్ టు అరైవ్ ఇట్స్ డెస్టినేషన్ ఆన్ టైమ్. సో ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. టైం అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్. సో ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమైంది? 20% పెరిగింది. సో 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5. అంటే డిస్టెన్స్ అనేది 5 ఉండేది ఏమైంది? 6గా పెరిగింది. సో 5 ఉండేది 6 అయింది. సో టైం అనేది కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ స్పీడ్ ఒకే రేషియోలో ఉంటాయి. సో డిస్టెన్స్ రేషియోనే స్పీడ్ యొక్క రేషియో అవుతుంది. సో ఇంతకుముందు 240 కిలోమీటర్స్తో వెళ్తే ఇప్పుడు 5 పార్ట్స్ అనేది 240 అయితే 6 పార్ట్స్ ఎంత? సో ఇది 240 అయితే 6 పార్ట్స్ ఎంత? సో దీనికి మనం ఏం చేయాలి? వాల్యూ అనేది ఫైండ్ అవుట్. సో 5తో డివైడ్ కనుక చేస్తే 5 4s are 20, 5 8s are 40. సో 6 8s are 48, 288. సో నేను ఎన్ని కిలోమీటర్స్ నా యొక్క స్పీడ్ అనేది ఉంచాలి? 288 కిలోమీటర్స్ అనేది ఉంచాలి. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. 2 cars X and Y start from point
360 అపార్ట్. సో అవి రెండు కూడా ఎక్స్ వై వచ్చేసరికి 360 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాయి. ఓకేనా. ఏ అండ్ ట్రావెల్ అట్ కాన్స్టెంట్ స్పీడ్. ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 4 hours. ఇఫ్ దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 12 hours. సో ఒకవేళ ఈ రెండు కార్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో గనక వస్తే 4 hours లో మీట్ అవుతాయి. సేమ్ డైరెక్షన్ లో గనక వెళ్తే ఏమవుతుంది 12 hours లో మీట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, సో ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏంటి, ఈ రెండు స్పీడ్స్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై అవుతాయి. సో ఎక్స్ ప్లస్ వై మల్టిప్లైడ్ బై 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై మల్టిప్లైడ్ బై 12. అంతే కదా, అవునా కదా. సో ఇదేంటి, ఇది వచ్చేసరికి టైమ్, ఇది వచ్చేసరికి స్పీడ్. స్పీడ్ టైం రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్ ప్లస్ వై అపాన్ ఎక్స్ మైనస్ వై చెప్పొచ్చా, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ అపాన్ వై దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/1. సో ఇక్కడ నేను క్యాన్సిల్ అవుట్ చేశాను. ఇక్కడ కాంపోనెండో డివిడెండో కనుక నేను అప్లై చేస్తే ఎక్స్ అపాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2/1. సో 2:1 అవునా. ఎక్స్ అనేది 2 అవుతుంది, వై అనేది 1 అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడో చోట వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకేం చెప్పాడు, టోటల్ డిస్టెన్స్ ఈజ్ 360 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ వచ్చేసరికి 2a అనుకుందాం, వై వచ్చేసరికి ఏ అనుకుందాం. సో 2a ప్లస్ ఏ మల్టిప్లైడ్ బై 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 360. సో ఇక్కడ 3a అనేది 3a ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 360. 4 3s are 12, 12 3s are 36. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 30 వస్తుంది, ఏ వాల్యూ ఎంత 30. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఫాస్టెస్ట్ కారా లేకపోతే స్లో కారా. సో అజ్యూమ్ ఎక్స్ ఇస్ ద ఫాస్టర్ కార్, స్పీడ్ ఆఫ్ కార్ ఎక్స్. సో కార్ ఎక్స్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 2a వస్తుంది, దట్ ఈస్ 60 km/h ఇస్ ద ఆన్సర్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. A circular pizza having a radius of 71 centimeters is 75% eaten. What is the area of the remaining pizza? So simple question, 1/4, pi అంటే 22/7, r square 21 into 21. సో 7 తో 7 3s are 21. సో ఇక్కడ చూడండి 22, ఒక 63, 3 2s are 6, ఓకేనా. 3 2s are 6, దీని తర్వాత 3 2s are 6, 6 2s are 12, 18, 6 2s are 12, 13, 1386 upon 4. 1386 డివైడెడ్ బై 4. 4తో కనుక డివైడ్ చేస్తే 4 3s are 12, 4 4s are 16. సో 340 ఒకటే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆప్షన్ బి, 346.36. క్లియర్, ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. ఏ రింగ్ షేప్డ్ డిస్క్ హ్యాస్ అవుటర్ రేడియస్ ఆఫ్ 10 cm అండ్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ 7 cm. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రేషియో అడుగుతున్నాడు, ఎగ్జాక్ట్ రేషియో కాదు, అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ టు రింగ్స్ ఏరియా టు ద హోల్ అవుటర్ సర్కిల్ ఏరియా. సో రింగ్ యొక్క ఏరియా కావాలంటే ఏం చేయాలి నేను, 5 times of capital R square minus small r square. రేషియో హోల్ ఏరియా ఈజ్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో రెండు క్యాన్సిల్ అవుట్ అవుతాయి. సో క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి 10, 10 స్క్వేర్ అంటే 100, 100 మైనస్ 7 స్క్వేర్ ఈజ్ 49, రేషియో 100. సో ఇదేమవుతుంది, ఇది 51, రేషియో 100 అవుతుంది. సో 51 ఇక్కడ అప్రాక్సిమేట్ రేషియో అడిగాడు, ఎగ్జాక్ట్ రేషియో వచ్చేసరికి 51:100, అప్రాక్సిమేట్ అడిగితే 1:2. సో ఇది 50 అనుకుంటే 50 2s are 100, 1:2. ఓకేనా, 1:2 నాట్ 2:1. క్లియర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. ఏ బైసికల్, ఓకేనా, ఏ బైసికల్ వెహికల్ హ్యావింగ్ ఎ రేడియస్ ఆఫ్ 35 cm, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ క్వార్టర్ టర్న్. సో పెన్ పెట్టాల్సిన అవసరమే లేదు ఈ క్వశ్చన్కి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక బైసికల్, అవునా, ఇది ఒక బైసికల్. సో ఈ బైసికల్ ఏంటంటే పూర్తిగా తిరగకుండా క్వార్టరే తిరిగిందంట. సో ఒక క్వార్టర్ అంటే ఏంటి, 1/4. 1/4 అంటే ఎంత పర్సెంటేజ్, 25. ఆన్సర్ ఇస్ 25%. దీంతో అసలు సంబంధమే లేదు. ఇది ఒకవేళ లేకపోయినా కూడా, ఇంతవరకే వాడు అడిగినా కూడా మనం ఏంటంటే ఈజీగా చెప్పచ్చు. సో టోటల్ సర్కంఫరెన్స్ లో క్వార్టర్ తిరిగింది, క్వార్టర్ అంటే ఎంత, 25%. సింపుల్. నెక్స్ట్ లైన్ y is equals to mx plus 5 passes through 1,8, find m. సో m వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్. సో ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేయండి, x వాల్యూ ఇది, y వాల్యూ ఇది. సో y is equals to 8 m into 1, సో m plus 5. ఇక్కడ m వాల్యూ వచ్చేసరికి 3 వస్తుంది. సో m వాల్యూ ఇస్ 3. విత్ ఇన్ 2 seconds మనం ఆన్సర్ చెప్పచ్చు. 16th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k with which should be added to each of 5, 12, 29, 57 so that they are remain in proportion. సో ప్రపోర్షన్ లో ఉండడానికి. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 plus x upon 12 plus x that is equals to 29 plus x upon
57 ప్లస్ ఎక్స్ చేసి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి దీని అంతా రాద్ధాంతం చేస్తారు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పేది వినండి, ఓకేనా? సింపుల్గా నేను చెప్పేది వినండి, ఈజీగా మనం ఏంటంటే సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో రైట్ 5/12 ఇలా రాసుకోండి. దాని తర్వాత 29/57 ఇలా రాసుకోండి. రాసుకున్నామా? రాసుకున్నాము. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి? 5 నుంచి 29 అయింది అంటే ఎంత పెరిగింది? 24 పెరిగింది. 12 నుంచి 57 అయింది అంటే ఎంత పెరిగింది? 12 నుంచి 54 అంటే ఇది 5, ఇదొక 3నా? 3 కాదు 45, 3 కాదు 4, 45 పెరిగింది, అవునా? 45. సో ఇక్కడ క్యాన్సల్ అవుట్ చేయండి. ఇక్కడ రెండింటి యొక్క రేషియో చూడండి, సింప్లెస్ట్ ఫామ్ చూడండి. సో ఇక్కడ 3తో కనుక నేను క్యాన్సల్ అవుట్ చేస్తే 3 8s are 24, 3 1s are 3, 3 5s are 15, 8/15. సో సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసింది, దట్ ఈస్ 8/15. సో 8/15 వచ్చిన తర్వాత మనం ఏం చూడాలంటే ఈ రెండింటి మధ్య గ్యాప్, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉండాలి. ఒకవేళ సేమ్ డైరెక్ట్ గా సేమ్ వచ్చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ సేమ్ గా లేకపోతే దీన్ని మనం ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 7, ఇక్కడ కూడా 7 అనేది డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ గా మన ఆన్సర్ వచ్చేసింది, దట్ ఈస్ 5/12, 8/15, 8/15. సో 5 నుంచి 8 ఎంత పెరిగింది? 3 పెరిగింది. సో ఎంత యాడ్ చేయాలి? 3 అనేది మనం యాడ్ చేయాలి. ఏం చేయాలి? 3 అనేది మనం యాడ్ చేయాలి. క్లియరా? అర్థమైంది కదా? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏ బ్యాగ్ కంటైన్స్ 7 రెడ్ బాల్ అండ్ 3 బ్లూ బాల్స్. 7 రెడ్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. అందులో నుంచి మనం 2 బాల్స్ అనేవి తీయాలంట. అండ్ కండిషన్ ఏంటి? టేకెన్ వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ రీప్లేస్మెంట్, రీప్లేస్ చేయకూడదు. అండ్ ద థింగ్ ఈజ్, ఏవైతే మనం బాల్స్ తీస్తామో అవి 2 డిఫరెంట్ కలర్స్ ఉండాలి, అవునా? సో మనకు పాసిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఒకవేళ మనం రెడ్ బాల్ కనుక తీస్తే సెకండ్ బాల్ అనేది ఏం రావాలి? బ్లూ బాల్ రావాలి. అలా కాకుండా ఫస్ట్ బ్లూ బాల్ తీస్తే సెకండ్ బాల్ ఏం రావాలి? రెడ్ బాల్ రావాలి. సో ఫస్ట్ మన దగ్గర టోటల్గా ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 7 రెడ్ బాల్స్ అనేవి ఉన్నాయి. సో 7లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం. టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 10 బాల్స్ ఉన్నాయి. సో 10లోంచి ఒకటి తీయాలి. క్లియర్? నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి ఏం కావాలి? బ్లూ బాల్ కావాలి. సో టోటల్గా 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. 3C1 బై, ఇప్పుడు టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇంతకుముందు 10 బాల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఒక బాల్ ఆల్రెడీ తీసేసాం అంటే 9 బాల్సే మిగిలాయి, 9C1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3C1/10C1 మల్టిప్లైడ్ బై 7C1/9C1. క్లియర్? దీన్ని మనం ఎలా రాయొచ్చు? దిస్ ఐ కెన్ రైట్ యాజ్ 7 multiplied by 3, 7/10 multiplied by 3/9. ఇక్కడ 3/9 multiplied by 7/10. సో రెండు కూడా నాకేంటంటే 21/90, 21/90 ఏంటంటే ఇవ్వడం జరుగుతాయి, అవునా? 21/90, 21/90, లేదా క్యాన్సల్ అవుట్ కనుక చేస్తే ఇది 3, 3 3s are 9. సో 7/30, 7/30, 7/30 ప్లస్ 7/30 రెండింటిని ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 7/30 ప్లస్ 7/30 నాకు ఎంత ఇస్తుంది? 7/15 ఇస్తుంది, అవునా కదా? సో 2 into 7/30, ఈ విధంగా మన ఆన్సర్ వచ్చేసరికి 7/15 వస్తుంది. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత 18th క్వశ్చన్ వద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. సో 31 క్యూబ్ ప్లస్ 18 క్యూబ్ మైనస్ 37 క్యూబ్ ప్లస్ 210 ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్ ఏంటంటే యూనిట్ డిజిట్ చెక్ చేద్దాం. యూనిట్ డిజిట్ అన్నిటికీ జీరోనే ఉంది. సో అటువంటిప్పుడు ఏం చేయొచ్చు? డిజిటల్ సమ్ చెక్ చేయొచ్చు, లేదా లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయొచ్చు. నేను లాస్ట్ 2 డిజిట్స్ అనేవి చెక్ చేస్తాను. సో ఇక్కడ 31 క్యూబ్, సో 31 స్క్వేర్ నాకు తెలుసు. 31 స్క్వేర్ ఇస్ 961 మల్టిప్లైడ్ బై 31 ప్లస్ 18 క్యూబ్. 18 క్యూబ్ ఎంత? 5832. 18 క్యూబ్, సో క్యూబ్స్ అనేవి 20 వరకు గుర్తుండాలి. 5832 మైనస్ 37 స్క్వేర్. 37 స్క్వేర్ ఈజ్ 1369. సో 37 స్క్వేర్ ఈజ్ 1369 ప్లస్ కాదు మల్టిప్లైడ్ బై 37 ప్లస్ 210. ఓకేనా? సో ఇప్పుడు నేను లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకుంటాను. లాస్ట్ 2 డిజిట్స్ కావాలంటే ఫస్ట్ 1 1s are 1, 1 1s are 1, నెక్స్ట్ 1 6s are 6, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 1s are 1, 1 6s are 6, నెక్స్ట్ 3 1s are 3. సో 6 ప్లస్ 3 ఈజ్ 9. సో 91 ఇక్కడ వచ్చింది ప్లస్, ఓకేనా? ఇది వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ ఇస్ 32 మైనస్ 7 9s are
63 3 6 అనేది పక్కన పెడదాం. నెక్స్ట్ 7 6 జా 7 9 జా 63 7 6 జా 42. నెక్స్ట్ 3 కాదు ఓకేనా 3 9 జా 27. సో 7 9 15 సో 53 వస్తుంది. ఎంత వస్తుందండి 53 ప్లస్ 10. సో ఇక్కడ యాడ్ చేయండి టోటల్గా మొత్తం. ఇక్కడ కనుక నేను యాడ్ చేస్తే ఇది ఒక 3 ఇస్తుంది 9 9 10 11 12 అంటే 123 లేదా 23 ప్లస్ 10 అంటే 33 33 మైనస్ 53 మైనస్ 53. సో మన ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్లో వస్తుంది. ఎలా వస్తుంది నెగిటివ్. సో నెగిటివ్ అంటే ఏంటి 53లోంచి 33 తీసేయాలి. సో 53 మైనస్ 33 దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. అంటే నా లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 20 ఎక్కడుంది ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉంది దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను లాస్ట్ 2 డిజిట్సే ఎందుకు తీసుకున్నానంటే సెకండ్ డిజిట్ అనేది అన్నిట్లో డిఫరెంట్గా ఉంది. అందుకు నేను ఏంటంటే ఇది తీసుకొని సాల్వ్ చేశాను. క్లియర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్. వీటిని ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో మనకేంటంటే ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసు 1/9 తెలుసు 1/7 తెలుసు 1/5 తెలుసు 1/3 తెలుసు. సో 1/9 లేదా 5/9 దీని యొక్క పర్సంటేజ్ కనుక చూస్తే 55.55% వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 55 అనుకుందాం. సో ఇది 4/7. సో 4/7 ఈజ్ 57%. 3/5 60%. 2/3 66%. అంటే ఇవి గనక మనం చూస్తే ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అంటే సేమ్ ఇదే సీక్వెన్స్లో ఉండాలి. 5/9 4/7 3/5 2/3 ఎక్కడుంది ఆప్షన్ బి. అంతే కదా. ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే విత్ ఇన్ సెకండ్స్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. లేదా ఫ్రాక్షన్ కంపారిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు బట్ నాట్ నెసెసరీ. ఒకవేళ ఫ్రాక్షన్ కంపారిజన్ అయితే మనం ఏం చేస్తాం 9 5 3. సో ఈ 9 5 3 వీటి యొక్క ఎల్సిఎం 45 తీసుకుంటాం. సో డినామినేటర్లో 45. సో పైన కూడా మనకు 45 9 5 45 5 25. సో 25 వస్తుంది. ఇది వచ్చేసరికి 3 9 27 వస్తుంది. ఇది వచ్చేసరికి 15 2 30 వస్తుంది. సో ఇవి ఇలా వస్తాయి. సో ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఇవి 3. నెక్స్ట్ దీని తర్వాత ఏవైతే ఈ 4/7 ఉందో దీన్ని కంపేర్ చేసి చూడొచ్చు. క్లియర్. సింపుల్ మెథడ్ పర్సంటేజ్ మెథడ్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. Arvind started a business by investing 80,000. After 4 months, Bhavani joined with 1,20,000. At the end of 8 months from the start, Chandana joined with 1,60,000. సో అన్నిట్లో నాకు 4 జీరోలు కామన్ కనిపిస్తున్నాయి. సో అంతా నేను తీసేస్తాను. సో అరవింద్ 8 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. 8 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ ఎన్ని మంత్స్కి 12 మంత్స్కి. నెక్స్ట్ భావని ఓకేనా. భావని ఈవిడ వచ్చేసరికి 120 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది 4 మంత్స్ తర్వాత. సో 120 కాదు 12 రూపీస్ 4 మంత్స్ తర్వాత అంటే 8 మంత్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ దీని తర్వాత చందన. సో చందన వచ్చేసరికి 16 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది ఎన్ని మంత్స్ తర్వాత 8 మంత్స్ తర్వాత అంటే 4 మంత్సే ఉండేది. సో ఇవి వీటి యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో 4తో డివైడ్ చేద్దాం. 4 1s are 4 2s are 4 3s are ఇంకా 8 4తో 4 2s are 8 4 3s are 12 4 4s are 16 ఇంకా 2 2 2. సో రేషియో ఎంత వచ్చింది 3:2. సో వీటి యొక్క రేషియో 3:2 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత 1,05,000. సో 10500 అంతేనా. సో ఇది ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్. సో 6 ఒక 8 పార్ట్స్. మనకు కావాల్సింది ఎంత 2 పార్ట్స్ అంటే 1/4. సో 4తో డివైడ్ చేస్తే 4 2s are 8 4 6s are 24. నెక్స్ట్ 4 2s are 8 4 5s are 20. సో 26,250 ఈజ్ ద ఆన్సర్. క్లియరా. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇన్వెస్టింగ్ 80,000 ఫర్ 9 months. బి ఇన్వెస్టెడ్. సింపుల్ క్వశ్చన్ ఇది. సో 80,000 8 రూపీస్ 9 monthsకి. దీని తర్వాత బి వచ్చేసరికి 12 రూపాయలు ఫర్ 6 months. సో ఇది వీళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో అవుతుంది. ఓకేనా. 8 9 72 12 6 72 అన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోయి 1:1 అంటే ఈక్వల్గా వాళ్ళిద్దరు ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి. 45,000 ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో సగం ఎంత 22,500. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 22nd వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ బిట్వీన్ 100 and 250 దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11తో డివిజిబుల్ అవ్వాలి అండ్ మధ్యలో ఉండాలి. సో 100 తీసుకోకూడదు 250 తీసుకోకూడదు. సో 100కి దగ్గరలో అంటే 100 తర్వాత వచ్చే నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 11 దట్ ఈస్ 110. నెక్స్ట్
250 కంటే ముందు 250 తర్వాత గనక నేను చూస్తే 11తో 250ని డివైడ్ చేద్దాం. 11 2 22 ఇక్కడ 253 యెస్. 250 తర్వాత 253 అనేది మనకేమవుతుంది 11తో డివైడ్ అవుతుంది. దీనికంటే ముందు నంబర్ కావాలి. సో దీనికంటే ముందు లేదా 250 కంటే ముందు రావాలంటే -11 చేయండి. దట్ ఈస్ 242. సో ఈ 2 నంబర్స్ ఇది ఫస్ట్ నంబర్ అవుతుంది. ఇది లాస్ట్ నంబర్ అవుతుంది. అడిగింది ఏంటి యావరేజ్ అడిగాడు. యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 దట్ ఈస్ 110 ప్లస్ 242 అపాన్ 2. సో 352 వస్తుంది. సో 352లో సగం దట్ ఈస్ 176. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 15 numbers is 80. If the average of first 6 numbers is 72, the average of next 6 numbers is 25% more than the first 6 numbers అంట. సో 15 numbers ఉన్నాయి. 15 numbers యొక్క టోటల్ యావరేజ్ అంతా 80. అవునా? ఎస్. నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ 6 numbers వీటి యొక్క యావరేజ్ 72 అంట. నెక్స్ట్ ఏవైతే 6 numbers ఉన్నాయో అవి 72 కంటే 25% ఎక్కువ. సో 25% ఇస్ 1/4. సో 72ని 1/4తో కనుక నేను డివైడ్ చేస్తే 4 1s are 4, 4 8s are 32. అంటే 72 ప్లస్ 18 కావాలి. అంటే ఇది 90 వస్తుంది. అవునా? 90 వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత రిమైనింగ్ ఏంటి 3 numbers. ఈ 3 numbers యొక్క సమ్ మనం తెలుసుకుంటే దాని ప్రకారంగా కండిషన్ ప్రకారంగా రాయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య డీవియేషన్ ఎంత ఉందో చూద్దాం. సో 80 నుంచి 72 అంటే -8 తగ్గింది 6 పైన. ఇది 10 పెరిగింది 6 పైన. అంటే టోటల్ డీవియేషన్ విల్ బి వాట్ 6 2s are 12 అంతే కదా. 6 2s are 12. 12 అనేది మనకు ఇక్కడ +12 వచ్చింది. అంటే దాని ప్రకారంగా ఇక్కడ డీవియేషన్ వచ్చేసరికి -12 కావాలి. -12 కావాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏవైతే రిమైనింగ్ 3 numbers ఉన్నాయో లైక్ 13th number, 14th number అండ్ 15th number వీటి యొక్క సమ్. సో వీటి యొక్క సమ్ కావాలంటే వీటి యొక్క యావరేజ్ వచ్చేసరికి 80. ఓకేనా? 80 -12/3 వస్తుంది. 80 -12/3 లేదా ఎగ్జాక్ట్లీ వీటి యొక్క సమ్ కావాలంటే 3 into 80 3 multiplied by 80 -12. సో 3 into 80 240. సో 3 numbers యొక్క సమ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 240 -12. సో 240లో 12 కనుక నేను తీసేస్తే ఎంత వస్తుంది 228. సో 228 అంతే కదా. 228 ఇస్ ద సమ్. ఈ 3 numbers యొక్క సమ్. అవునా? సో ఇక్కడ వీడి కండిషన్ ఏమంటున్నాడు ద 13th number ఈజ్ 8 more than the 15th number. సో ఇది x అనుకుంటే ఇది x + 8 అయింది. ఇది వచ్చేసరికి x - 10 అంట. ఓకేనా? మనకు తెలిసిందంటే ఈ 3 numbers యొక్క సమ్ 288. సో 3 numbers యొక్క సమ్ ఇంత. సో మూడింటిని యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది 3x - 2. సో 3x - 2 ఇంత. సో x వాల్యూ ఎంత అవుతుంది x వాల్యూ ఇస్ 230/3. 230/3. ఇక్కడ వాడు అడిగింది ఎక్సా లేకపోతే ఏం అడిగాడు వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 13th అండ్ 14th number. 13th 14th number యొక్క యావరేజ్ దట్ ఈస్ 2x - 2/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు x - 1. సో x - 1 మనకు కావాలి. సో x వాల్యూ ఎంత ఇది. సో 230. సో 230/3. సో 3తో డివైడ్ చేయండి. 3 7s are 21. ఓకేనా? 3 7s are 21. 20 మిగులుతుంది. 3 6s are 18. 76.66 అందులోంచి 1 తీసేయాలి. దట్ ఈస్ 75.67. 75.67 is the answer. Clear? Okay now. Now coming to the next question. Question number 24. A landlord bought 8 lakhs. He wants to earn 9% annual returns on his investment. So 8 లక్షలకి 9% annual interest అంటే ఎంత 72,000. 8 9s are 72 కదా. 72,000 ఆయనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ రావాలి. సో యాన్యువల్ పర్ యానం. అదే 12 monthsకి అయితే 12 6 72 అంటే మినిమం ఆయనకి ఏంటంటే 6,000 ప్రాఫిట్ రావాలి. అండ్ దాంతోపాటు 2,000 per month మెయింటెనెన్స్ అనేది కూడా పోవాలి. సో ఆయనకి 6,000 ప్రాఫిట్ రావాలి అండ్ దాంతోపాటు 2,000 per month మెయింటెనెన్స్ కూడా పోవాలంటే టోటల్గా ఆయన ఎంత మంత్లీ రెంట్ ఛార్జ్ చేయాలి ఈ 6,000 ప్లస్ ఆ 2,000 దట్ ఈస్ 8,000 ఆయన ఛార్జ్ చేయాలి. 8,000. ఇక లాస్ట్ క్వశ్చన్కి వద్దాం. అండ్ అమౌంట్ ఈస్ సెట్ టు బి డబల్డ్ ఇన్ 5 years విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఒక అమౌంట్ వచ్చేసరికి 5 సంవత్సరాలలో ఏమవుతుందంట డబల్ అవుతుంది. అదేవిధంగా 8 times 8 అనేది ఏంటి 2 to the power of 3. 8 అనేది ఏంటి 2 to the power of 3. సో 2 to the power ఇక్కడ ఏదైతే పవర్ ఉందో దాన్ని దీంతో మల్టిప్లై చేయండి మన ఆన్సర్ వస్తుంది. అంటే 15 సంవత్సరాల్లో 5 3s are 15. 15 సంవత్సరాల్లో అదేమైపోతుంది 8 times అయిపోతుంది. లేదా ఇలా కూడా మెజర్ చేయొచ్చు. సో ఫస్ట్ లెట్ us సపోజ్ ఒక ప్రిన్సిపల్ ఉంది.
సో అది డబల్ అయింది 2p అయింది. ఓకేనా? 2p అయింది. ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్‌కి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్‌కి డబల్ అవుతుంది. అంటే 2 2 4p అవుతుంది. అవునా? నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి డబల్ అవుతుంది. 4 2 8p. అంటే p నుంచి 8p అంటే 8 టైమ్స్ అవ్వడానికి 1, 2, 3 టైమ్స్ ఇలా జరగాలి. 3 టైమ్స్ జంప్ చేయాలి. ఒక్కసారి జంప్ చేస్తే 5 సంవత్సరాలు. సో 5 3 15 క్లియరా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైతే మన యొక్క ఫస్ట్ ప్రాక్టీస్ సెట్ క్వెషన్స్ అనేవి ఉన్నాయో అవి కంప్లీట్ అయితే చేసాం. సో ఐ హోప్ దట్ ఈ ప్రాక్టీస్ సెట్ ఏవైతే క్వెషన్స్ అనేవి ఉన్నాయో అవి మీకు అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏవైతే క్వెషన్స్ అనేవి తీసుకున్నానో అవి ఏంటంటే చాలా హై లెవెల్‌లో లేవు. అలా అని చెప్పేసి చాలా లో లెవెల్‌లో లేవు. ఇవి ఎగ్జాక్ట్‌లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ క్వెషన్సే అన్నమాట. ఓకేనా? ఎగ్జాక్ట్‌లీ ఎగ్జామినేషన్‌లో ఏవైతే క్వెషన్స్ వస్తాయో అంతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నేనేంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెట్స్‌లో ఏంటంటే నేను రాబోయే సెట్స్‌లో కొద్దిగా డిఫికల్టీ అనేది పెంచుతూ వెళ్తాను. ఓకేనా? సో ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో అనేది బాగా అర్థమై ఉంటుంది, నచ్చి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా యొక్క టైటన్స్ బ్యాచ్‌లో మా యొక్క అప్లికేషన్ గనుక డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ అనేది ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు. అండ్ మా యొక్క టైటన్స్ బ్యాచ్‌లో మీరేంటంటే ఎన్రోల్‌మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.